నమస్తే, వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదినం పురస్కరించుకొని దుర్గానగర్ కాలనీ అధ్యక్షులు పందెల బుచ్చిరెడ్డి వారి కమిటీ ఆధ్వర్యంలో కాలనీలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి పాల్గొని మొక్కలు నాటిన అనంతరం వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఏరియాలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ అని వారి జన్మదినం సందర్భంగా డివిజన్ లో మొక్కలు నాటడం జరిగిందని, ఎమ్మెల్యే చేస్తున్న నియోజకవర్గ అభివృద్ధిలో దుర్గానగర్ కాలనీ వాసులు ఒక కమిటీ వేసుకొని తమ ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకుంటూ ప్రభుత్వానికి సహకరిస్తున్న వారిని అభినందించారు. కాలనీ వాసులు మాట్లాడుతూ మనం నివసిస్తున్న ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకోవడం మన బాధ్యత అని తెలిపారు. అదే విధంగా నాటిన మొక్కల్ని కూడా పెరిగేంత వరకు కమిటీ ఆధ్వర్యంలో మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పందెల బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కాంది రవీందర్ రెడ్డి, కోశాధికారి కొల్లూరి సుధాకర్, కమిటీ సభ్యులు ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి, బాలసాని స్వామి గౌడ్, కొల్లూరి విజయేందర్, కరవేద సత్యనారాయణ రెడ్డి, భువనగిరి సమ్మయ్య, చిలకపల్లి తిరుపతి, తూముల రాజేశ్వరరావు, మల్లెల నాగిరెడ్డి, బూసబోయిన అనిల్ కుమార్, కానిపర్తి ప్రశాంత్, మహిళా కాలనీ వాసులు, మహిళలు, మాజీ కౌన్సిలర్ బాలసాని పద్మ, ఉమ్మంతల ప్రశాంతి, కంది పద్మ, కొల్లూరి పల్లవి తదితరులు చెట్లు నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క గౌరవ అధ్యక్షులు బలసాని శ్రీనివాసన్న గారికి, అధ్యక్షులు పందెల్ల బుచ్చిరెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి అన్నకు, మరియు కోశాధికారి సుధాకర్ గారు, మిగతా అందరి పేర్లు తెలియదు, పేరు చెప్తారు. అలాగే సుధాకర్ అన్న చెప్పిన సత్తన్న, తిరుపతి అన్న, ఒక్కొక్కరి పేరు. అలాగే మా మాజీ ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేశ్వరరావు అన్నకు, మరియు మా బావగారు అయినటువంటి ఈ యొక్క దుర్గానగర్కు హితపాత్రుడు, ఏది ఎప్పుడు అవసరం అది చేసేటువంటి మా స్వామి బావ గారికి పేరున నమస్కారాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే గారు తర్వాత గోదావరికని రామగుండాన్ని పునర్నిర్మించడానికి కంకణబద్ధుడై డే టు డే కూడా ఎలా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఆ కార్యక్రమంలో అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఉన్న అట్లాంటి నాయకుని బర్త్డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన బర్త్డే సందర్భంగా దుర్గానగర్ కాలనీ వాసులందరూ, అసోసియేషన్ కానీ, బుచ్చన్న ప్రెసిడెంట్ కానీ అందరూ పేరున కూడా అందరూ కూడా సామమూర్తి కార్పొరేటర్ రాజేశ్వరరావు గారు, సత్యనారాయణ రెడ్డి గారు, తిరుపతి, ఇలా అందరూ సుధాకర్, మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ ఒక వినూతన కార్యక్రమానికి కార్పొరేషన్ మరియు మన అసోసియేషన్ తరఫున ఒక చెట్టు నాటే కార్యక్రమాన్ని ఆయన బర్త్డే సందర్భంగా చేయడం అనేది ఒక మంచి శుభ పరిణామం అని అనుకుంటూ, అదేవిధంగా ఆయనకు మనం ఎల్లప్పుడూ కూడా తోడ్పాటు ఉండాలి. ఎందుకంటే ఇదే కాలనీ నుంచి ఆయనను పంపించేసాం, ఎక్కడికి ఎమ్మెల్యే చేసి పంపించాం. ఆయన మళ్ళీ మన మీద అభిమానంతో మన పక్కకే వచ్చారు. మళ్ళీ పంపేటప్పుడు ఆయన మంత్రిగానే పంపాలి ఇక్కడ నుంచి అనేది నా కోరిక. పంపేది లేదు, ఇక మంత్రి ఆయనకి ఇక్కడే ఉంటారు. ఇక మనం అప్పుడే చేసుకోవచ్చు, ఏ పండుగ అయినా చేసుకోవచ్చు. ఈసారి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుక ఇలా జరిగింది. నెక్స్ట్ టైం ఆయన ఖచ్చితంగా ఈ నివాసి ఇక్కడే ఉంటారు కాబట్టి నెక్స్ట్ టైం ఆయన వస్తారు కావచ్చు. ఈ సందర్భంగా అందరూ కూడా, ముఖ్యంగా మా తమ్ముడు మేయర్ కూడా వచ్చేది ఉండే, ఆయనను కూడా మన కాలనీ వాసులందరూ కూడా ఇన్వైట్ చేశారు. బట్ చాలా 60 డివిజన్లు తిరగాలి. మా తమ్మునికి బిజీలో ఉండడం మూలాన మన కార్పొరేటర్ గారికి చెప్పి, మీరైతే నేను వెళ్ళు సాంబమూర్తి, నేను చూస్తాను, నేను వీలైతే వస్తానన్నారట. మేయర్ గారికి కూడా ఈ సందర్భంగా మహంకాళ స్వామి గారికి కూడా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం సంయుక్తంగా నిర్వర్తించిన కార్పొరేషన్ అధికారులు కానీ, సాంబమూర్తి గారు కానీ, మా బుచ్చన్న ఆధ్వర్యంలో ఉన్న కమిటీకి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా పిలవగానే వచ్చినందుకు మా కార్పొరేటర్ గారికి మరీ ధన్యవాదాలు. ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమైన విషయం మీకు నిజమే. ఈరోజు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారి జన్మదిన సందర్భంగా
చెట్లు నాటే కార్యక్రమం చేద్దామని వారి ప్రపోజ్ చేసాం. మిగతా మాకు అందరితో మాట్లాడుతూ అందరూ కూడా చక్కగా బాగా శివాజీలు విజయనగరం వెళ్ళాక అసాధితో కష్టపడి నిన్న అప్పటికప్పుడు చెట్లు తెచ్చి ఒక్కరు కార్పొరేషన్లో తెచ్చి ఇదంతా కూడా ఒక సమిష్టిగా ఒక్కటే రోజులో జరిగింది. ఇది అంటే వారి యొక్క అభిమానం, వారి మీద మేము ఉన్న ప్రేమ, ఈ విధంగా ఒక వినూత్నంగా చేయాలనే ఆలోచనతో చెట్లు పెట్టాలని అన్నదే తడవుగా చెట్లను తీసుకొచ్చి కావచ్చు, పోల్ చేసులు కావచ్చు, అన్నీ జరిగినాయి. చక్కగా వారు ఇదే రకంగా ఇంకా ఎన్నో పదవులు పొంది వారు ఆయురారోగ్యాలతో అష్టైర్యతలు ఉండి వారు ఇంకా ఎన్నో పదవులు పొంది మనందరూ మన మెంబర్ అయి ఉంటారు నెక్స్ట్ ఇయర్. అప్పటి వరకు మా అందరూ సార్ కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందాలని ఈ చెట్టు ఏదో సార్ కూడా అదేవిధంగా పెరిగి పెద్దవాడై మనకి ఇంకా సహాయం చేయాలని మనందరం కూడా వారికి ఎప్పుడు సహకారం అందిస్తామని మరోసారి తెలియజేస్తూ అడ్డం ఫోటో పెట్టరు ఆయన కొన్ని సుధాకర్ అని రండి మీరు అందరూ ఫోటోగ్రఫీకి మీద అనుభవం ఉన్నోళ్ళు ఎక్కడుంటే ఫోటో పడుతుందో అడ్డం ఫోటో పెట్టరు ఆయన కొన్ని సుధాకర్ అని రండి మీరు అందరూ ఫోటోగ్రఫీకి మీద అనుభవం ఉన్నోళ్ళు ఎక్కడుంటే ఫోటో పడుతుందో పచ్చదనం పెంపొందాలని రామగుండం శాసనసభ్యులు మిత్రులు దుర్గానగర్ కాలనీవాసి నా బాల్యమిత్రుడు రాజ్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా మేము అందరం కాలనీవాసులము ఈ మొక్కను నాటి వారికి అంకితం ఇస్తున్నాం. జై మక్కాన్. సిపి సార్ దగ్గర తీసుకుపోయినావా? మార్నింగ్ వెళ్ళండి. చూడు మంకీ దేవనే చెప్పాలి. ఆ చెట్టు మధ్యలో నా పేరు పెడతారు. ఈ 2 యాప్ చెట్లు అయినా ఇక దీని పెట్టారు పేరు. అది ఎట్లా ఉన్నది, ఇది మంచిది.